నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ కుష్ మహల్లో వైభవంగా స్వాతంత్ర వేడుకలు, జెండా ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ. గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. కలెక్టర్ చాహత్ బాజ్పేయి వెల్లడి. వరి పొలంలో రెపరెపలాడిన జాతీయ జెండా, కూలీల వినూత్న స్వాతంత్ర వేడుకలు. వరంగల్ జిల్లా కిలా వరంగల్లోని చారిత్రక కుష్ మహల్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం మంత్రి కొండా సురేఖ పోలీస్ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన, దేవాదాయ శాఖ పరిధిలో జరుగుతున్న ఆలయాల అభివృద్ధి పనులను వివరించారు. చారిత్రక నగరమైన వరంగల్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద, జిల్లా పోలీస్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 15 ఆగస్టు సందర్భంగా ప్రాంగణమంతా దేశభక్తి నినాదాలు, త్రివర్ణ పతాకాల శోభతో మిలమిలలాడింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆధునిక సాంకేతికతలతో నేరాలు కూడా పలు కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. యువత డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోకుండా డ్రగ్స్ నివారించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. డ్రగ్స్ అంశాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించడం జరగదని, డ్రగ్స్ పై చేస్తున్న పోరాటాన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తూ డ్రగ్స్ కూటాన్ని జిల్లా నుంచి శాశ్వతంగా తరిమివేయాలని కోరుతున్నాను. జిల్లా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగే అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తి దశకు చేరుకున్నాయని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగురవేశారు. వరంగల్ నగరాభివృద్ధికి అధికారులందరూ కృతనిశ్చయంతో పనిచేయాలని, నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తి దశకు చేరుకున్నాయని, ఉద్యోగంలో నిబద్ధతతో పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని, త్వరలోనే ఉర్సుగుట్ట బండ్ పనులు మొదలు పెడదామని, నగరాన్ని సుందరీకరణ చేయడంలో గ్రేటర్ అధికారులు సఫలీకృతమయ్యారని కలెక్టర్ అన్నారు. First of all, I wish you all a very happy Independence Day. We are very fortunate that we sit on the Commissioner and I welcome him heartily to this corporation. ఆయన కూడా చాలా ఎక్స్పీరియన్స్గా ఉన్నారు. ఆల్మోస్ట్ 10-15 years, 20 years of experience. So ఆయనతో మనము we should make best use of his experience in our corporation. Just 1-2 things more. మనకు ఆల్రెడీ మ్యాక్సిమం చాలా వర్క్స్ మీరు చూస్తే దాదాపు 90-95% దాకా కంప్లీట్ అయి ఉన్నాయి. మనం ఆ వర్క్స్ కొంచెం పుష్ చేసి ఫాస్ట్గా కంప్లీట్ చేయగలిగితే పబ్లిక్కి చాలా మంచిగా ఒక డెలివర్ చేయగలుగుతాము. లైక్ మనకు చిల్డ్రన్ పార్క్ ఆపరేషన్ స్టార్ట్ చేసినాము, చిన్నవాడి చెరువులో రెగ్యులేషన్ స్టార్ట్ చేసినాము, బండ్ ఫార్మేషన్ స్టార్ట్ చేసినాము. భారతంలో ఇప్పుడు దాదాపు మనకు ఒకటి కూడా ట్యాంక్స్ బండ్ లేదు. అది వస్తే మనకు ఉర్సు బండ్ స్టార్ట్ చేసినాము. అది మనకు వస్తే అక్కడ ఒక మంచి పబ్లిక్ కోసం ఒక మంచి అమ్యూనిటీ గ్రీన్ స్పేస్ అలాగే క్రియేట్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ పుష్ ఫర్ దిస్, ప్లీజ్ వర్క్ హార్డ్. ఈ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. దాదాపు కంప్లీషన్ స్టేజ్లో ఉన్నప్పుడు గ్రాండ్ ఎంట్రెన్సెస్ ఉన్నాయి. 90% స్టేజ్లో కంప్లీట్ అయి ఉన్నాయి. ఏమైనా ఒక రీజన్ వల్ల ఆగి ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ పుష్ ఫర్ ఇట్, ప్లీజ్ వర్క్ అండ్ కంప్లీట్ ప్లీజ్.
అండ్ మళ్ళీ నెక్స్ట్ కూడా మనకు ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 2 స్టార్టెడ్, 2 డన్. లైక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, మనకు వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీమ్, వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ ఆల్రెడీ జస్ట్ టెండర్ అయింది, ఇట్ ఈస్ రెడీ టు బి స్టార్టెడ్. మహబూబాబాద్ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. పంట పొలంలోనే జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. వ్యవసాయ కూలీలు వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ కోలాటమాడుతూ పాటలు పాడారు. మహబూబాబాద్ మండలం అనంతారం శివారులోని అడిదల వీరభద్రం కౌలు వరి పొలంలో జాతీయ జెండా రెపరెపలాడింది. పొలం పనుల్లో ఉన్న కూలీలు జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ కూలీలు కోలాటమాడుతూ పాటలు పాడారు. అలాగే రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆకాంక్షిస్తూ పాటలు పాడుకుంటూ నాటు వేశారు. అనంతారం గ్రామంలో స్వీట్లు పంపిణీ చేసుకుని ఒకరికొకరు తినిపించుకున్నారు. చివరగా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. పంట పొలంలోనే జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న వ్యవసాయ కూలీల తీరు స్థానికంగా ఆకట్టుకుంది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో నక్షత్రమాల దీక్ష ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో నక్షత్రమాలను ధరించి 27 రోజుల దీక్షను ప్రారంభించారు. చారిత్రాత్మకమైన కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్వామివారి నక్షత్రమాల కార్యక్రమాన్ని ఈ ప్రాంత ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారని తెలిపారు. గతంలో తాను కూడా నక్షత్రమాల ధరించాలని గుర్తు చేసుకున్న మంత్రి ఈ ఏడాది కూడా నక్షత్రమాల ధరిస్తానని ఇచ్చిన మాట ప్రకారం స్వామివారి నక్షత్రమాలను భక్తితో ధరించినట్లు తెలిపారు. 27 రోజుల పాటు కొనసాగనున్న ఈ దీక్షా సమయంలో స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సమృద్ధిగా జీవించాలని ఆకాంక్షించారు. రైతుల పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని, ఈ ప్రాంతమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వీరభద్రస్వామిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. అందరూ బాగుండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు నిండాలని కోరుకుంటున్నట్లు పేర్కొంటూ సర్వేజన సుఖినో భవంతు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అతి చారిత్రాత్మకమైనటువంటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి ఈరోజు నక్షత్రమాల ప్రారంభమైంది. 27 రోజుల పాటు ఉండేటువంటి ఈ నక్షత్రమాల ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ కొత్తకొండ వీరభద్రస్వామి యొక్క విశ్వాసంతో చేస్తారు. నేను కూడా గతంలో 1 సంవత్సరం వేసుకోవడం జరిగింది. నేను వేసుకుంటానని చెప్పి ఈరోజు మళ్ళీ కొత్తకొండ వీరభద్రస్వామి నక్షత్రమాలు వేసుకోవడం జరిగింది. 27 రోజుల పాటు సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని, వాతావరణ పరిస్థితులతోటి అందరికీ మంచి సమృద్ధి వర్షాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి పాడి పంటలతో సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా అందరూ బాగుండాలని కోరుకుంటాను. హన్మకొండ జిల్లా పర్కాల పట్టణ కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చెల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ 2.5 ఏళ్లలో పర్కాల పట్టణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని, పూర్తయిన 100 పడకల ఆసుపత్రిని ఇంతకాలం ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని స్థానిక ఎమ్మెల్యే ఆత్మవిమర్శన చేసుకోవాలన్నారు. ఇప్పటికే హాస్పిటల్ కి సంబంధించిన పరికరాలు అందుబాటులో లేవని, సిబ్బంది నియామకం కూడా కాలేదని, సిబ్బంది నియామకం పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చే ముందు ఏ విధంగా ఉన్నదో అక్కడే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలందరికీ కూడా తెలుసు పోయిన 10 సంవత్సరాల్లో ఎలాగా అభివృద్ధి చేసింది. ఇవాళ వాళ్ళు వచ్చి గొప్పలు చెప్తున్నారు. 100 పడకల ఆసుపత్రి అనేది కేసీఆర్ గారి దయ వల్ల, హరీష్ రావు గారి ఆశీస్సుల వల్ల, మరి కేటీఆర్ గారి ఆశీస్సుల వల్ల, వర్గాల ప్రజల పోరాటం వల్ల వచ్చింది. అది 1.5 సంవత్సరాల కాలంలోనే, అనతి కాలంలోనే వర్క్ కంప్లీట్ అయింది. బండలు వేసుకున్నాం, ఓన్లీ కలర్లు మాత్రమే వేయలేదు. ప్రభుత్వం మారి వాళ్ళంటాళ్ళు ఉన్న ఆయన అంటాడు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పోయినసారి ప్రభుత్వం వల్లనే డిలే అయిందని. అసలు 2.5 సంవత్సరాలు అయిందని మీరు చేసింది ఏంటి?
ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా అట్టహాసంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ధనసరి అనసూయ సీతక్క త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతోటి ఈరోజు ములుగు జిల్లాలో ఘనంగా కలెక్టర్ హేమంత్ బోక్రే గారు అధ్యక్షతన, అదేవిధంగా ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్స్, మా జిల్లా అధికార యంత్రాంగం అంతా, మరి వివిధ వర్గాల ప్రజలతోటి, మహిళా సంఘాలు, స్టూడెంట్స్, రైతులు, మరి యువత, వీళ్ళందరి సమక్షంలో ఈ యొక్క ఉత్సవాన్ని, స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో జరుగుతున్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాల యొక్క ప్రసంగాన్ని కూడా మేము ప్రజల ముందు వచ్చి జరుగుతున్న డెవలప్మెంట్ కార్యక్రమాలను తెలియచేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో మరింత వేగవంతం చేసి పెండింగ్లో ఉన్న చాలా వర్క్స్ను కూడా తొందరలోనే రివ్యూ చేసుకొని, శాంక్షన్ అయినా కూడా అనేక కారణాల రీత్యా వర్క్స్ గ్రౌండింగ్ కాలేదు, అవన్నీ కూడా ఫాస్ట్గా వర్క్స్ చేసుకుంటాం. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే మహిళా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తూ ఉన్నాడు. మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి అనే కార్యక్రమంతో ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి మహిళలను కూడా ఈ జిల్లాలో వివిధ రంగాలలో మరి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళను మంచి బిజినెస్ దారులుగా తయారు చేయించడం కోసం కూడా మొన్ననే ఇంక్యుబేటర్స్ తోటి మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించుకొని మళ్ళీ మిగతా ఇంకా ఏం అవసరం ఉందో వాటిని కూడా మనం ఈ జిల్లాకు తెచ్చుకోవడానికి ఎక్కడ కూడా వెనుకడుగు వేయం. ఖచ్చితంగా ఈ జిల్లా, ఈ నియోజకవర్గ అభివృద్ధిని సంపూర్ణంగా సాధించే దిశగా మేము కృషి చేస్తా ఉన్నాం. అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రేటర్ వరంగల్ నగరంలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో జాతీయ జెండాను ఎగరవేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన ఎందరో సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం మన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. లక్ష్మీనగర్ ప్రాంత వాసులు జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటి చూపించారు. అయితే ఈ కార్యక్రమంలో ఇద్దరు చిన్నారులు సుభాష్ చంద్రబోస్ వేషధారణ వేయడం అందరినీ ఆకట్టుకుంది. మన హక్కులు మన భవిష్యత్ నినాదంతో రైట్ టు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ రైట్స్ వాక్ నిర్వహించారు. ఏకశిలా పార్క్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుగ్గంపూడి రంజిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం సమానంగా అందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సాధించినట్లు అవుతుందని అన్నారు. విద్య, వైద్యం, సమానత్వం ప్రతి పౌరుడి హక్కులని పేర్కొన్నారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని కష్టపడి చదివి తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలని రంజిత్ రెడ్డి సూచించారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో పాల్గొన్న యువత విద్య, వైద్యం, సమానత్వం ప్రతి పౌరుడి హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుమారు 200 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటారు. ఏకశిలా పార్క్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. సరైన వైద్యం అందట్లేదు, సరైన విద్య లేదు. కాబట్టి మా ఉద్యమానికి ఎవరు నాయకులు అంటే, ఏ తండ్రి అయితే వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతున్న డబ్బులు పెట్టి ఆయనే మా ఉద్యమానికి నాయకుడు. ఏ తండ్రి అయితే వాళ్ళ తండ్రికో వాళ్ళ పిల్లలకో వైద్యం అందించలేకపోతుండో వాళ్ళే మా ఉద్యమానికి నాయకులు. కాబట్టి ఈ పోరాటం దేశంలో ప్రతి పౌరునికి, ప్రతి ఇంటికి అవసరమైన పోరాటం. కాబట్టి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరి ఉద్యమం, ఇది నా ఒక్కరి ఉద్యమం కాదు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకుల ఉద్యమం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు ఇంటి ఉద్యమంలా తీసుకొని మీరే ఒక నాయకుల్లాగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే విద్య, వైద్యం అనేది ప్రతి కుటుంబంలో మోస్తున్న భారం ఇది ఈ దేశంలో. అందుకే ఈ దేశ యువత నాణ్యమైన విద్య అందుకనే నిరుద్యోగంగా మారుతుండ్రు. కాబట్టి ఈ దేశంలో అంబానీకైనా నిరుపేదకైనా ప్రాణానికి ఒకటే విలువ ఉండాలి.
అంబానీ కొడుకైనా నిరుపేద కొడుకైనా ఒకటే విద్య అందాలి. అదే మా లక్ష్యము. జై హింద్, జై భారత్. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐజా పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలు చేతబూని దేశభక్తిని చాటే నినాదాలు చేస్తూ పాఠశాల నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకులు, మహనీయుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థుల దేశభక్తి నినాదాలతో ఐజా పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం గాంధీ చౌక్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మన దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. భగత్ సింగ్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ తదితర మహనీయులు దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. Today we are celebrate Independence Day. First of all, I wish you all a very happy Independence Day. Every year we celebrate Independence Day on August 15th because we got freedom from Britishers. Our country is great in art and culture. Our country is very rich in humanity. What is not there in our India? We so proud of India as we were born here. If we use our peasants' hard work to develop our country, if we have young blood to develop our nation, India will become the #1 country in the world within 20 years. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నర్సంపేటలో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట బీజేపీ నియోజకవర్గ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషించాలని, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజాసేవను బాధ్యతగా స్వీకరించి దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం సేవ చేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆకాంక్షించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశభక్తి నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో దుగ్గొండి మండల కాంగ్రెస్ అధ్యక్షులు చుక్క రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు బానిసలుగా పరిపాలన చేయడం జరిగింది. మనకు ఎలాంటి స్వేచ్ఛ, స్వతంత్రాలు, హక్కులు, అధికారాలు ఇవ్వలేదు. ఎందరో మహనీయులు స్వతంత్ర పోరాటంలో అమరులైనారు. మన జాతిపిత మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో దండి యాత్ర, ఇండియా ఉద్యమం చేపట్టి సత్యాగ్రహం ఆయుధంగా స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. వీరి ఫలితంగా 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి తెల్లదొరలు మన దేశాన్ని వదిలి వెళ్లడం జరిగింది. 15 ఆగస్టున మనం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడం జరిగింది. బానిస బతుకు నుండి విముక్తి పొంది స్వతంత్ర భారత అవనిలోకి స్వేచ్ఛగా జీవించడం జరిగిందని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ కుష్మహాల్లో వైభవంగా స్వాతంత్ర వేడుకలు, జెండా ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ. గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. కలెక్టర్ చాహత్ బాజ్పేయి వెల్లడి. వరి పొలంలో రెపరెపలాడిన జాతీయ జెండా, కూలీల వినూత్న స్వాతంత్ర వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.